బలమైన నాయకత్వాలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నాయి. బలమైన నాయకత్వాలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నాయి. తొత్తులుగా, తుత్తులుగా, చిత్తులుగా ఉండే నాయకత్వాలు మంచి 30 లక్షలు 20 లక్షల కార్లలో ప్రయాణం చేస్తున్నాయి. మేధావి వర్గం కళ్ళు మూసుకుంది, చెవుల్లో దూదులు పెట్టుకుంది, మాటకు తాళం వేసింది. చాలా వరకు సామాజిక వర్గాలు విప్లవం వైపు, ప్రశ్నించే గొంతుక, భావ ప్రకటన, నిత్యం పోరాటాలతో, అర్ధ ఆకలితో అలమటిస్తూనే ఉన్నాయి. ఇవి నిత్య సత్యాలు, సత్యంతో పెనేసుకున్న బంధాలు. ఇవి ప్రతి ఒక్క కళ్ళకు కనిపిస్తున్న నిజాలు. కానీ ఆ నిజాలను తోసేస్తారు, పక్కకు నెట్టేస్తారు ప్రజలు. వీటికి సరైన సమాధానం మనలో ఎవరైనా చెప్పగలరా అంటే సరైన సమాధానం వాళ్ళ దగ్గర లేదు. ఎందుకు లేదు అంటే ఆ నిజం ఆతృతతో ఉండదు, తుత్తరగా ఉండదు, భయభ్రాంతులకు గురి కాదు, ఓడిపోదు, ఒంటరిగానైనా ఉంటుంది కానీ ఓడిపోదు. ఇలాంటి ఒక బలమైన శక్తి యుక్తిని పేద సామాజిక వర్గాలు దూరం చేసుకుంటున్నాయి. ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఎవరి దగ్గర ఎవరున్నారు, ఎవరితో ఎవరున్నారు, ఎవరికి ఏ విధమైన ప్రయాణంలో ముందుకెళ్తున్నారో బాగా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా 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 ఆలోచన చేయండి. దాదాపు స్వాతంత్ర్యం రాకముందు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వచ్చి కూడా దాదాపు 100 సంవత్సరాల దగ్గర టార్గెట్లు ఉన్నాయి. మన బతుకులు మారలేదు, మన లోపాలు సరిదిద్దుకోవడం లేదు, మన ఆలోచనలు కట్టుదిట్టంగా లేవు. కాబట్టి మన సామాజిక వర్గాల నైతిక విలువలతో కూడిన సమాజంతో పాటు ఒక బలమైన నాయకత్వాన్ని పెంపొందించండి. ఆ నాయకత్వాన్ని ముందుకు నడిపించండి. ఆ నడకలో అడుగులు వేస్తూ ప్రయాణం చేయండి. అప్పుడే రేపో ఎల్లుండో ఆ ఎల్లుండో మన జీవన స్రవంతిలో మన బతుకులు వెలుగులవుతాయి. వెలుతురు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలు, బాగా ఆలోచన చేయండి.